ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మాస భవిష్యం చూద్దాము. మేషరాశి వారికి ఈ జూన్ నెల జ్యేష్ఠ మాసము గ్రీష్మ ఋతువు ఎలా ఉంది అని చూద్దాము. సో ఈ జూన్ మాసములో జ్యేష్ఠ మాసములో మేషరాశికి అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రం 4 పాదాలు, అశ్విని నక్షత్రం 4 పాదాలు, కృతికా నక్షత్రాలు 1వ పాదం వచ్చి మనము మేషరాశి అని పిలుస్తాము. సో ఈ మేషరాశిలో జన్మించే వారికి ఈ నెల ఎలా ఉందంటే, ఈ నెల కొంచెం బాగుంది. ఉద్యోగంలో ఉండేవారికి సాఫ్ట్వేర్ ఉద్యోగం కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగంలో కావచ్చు, అందరికీ బాగా మంచిదే కలుగుతుంది. ఎలా అంటే ధనస్థానంలో గురువు ఉండాడు, చంద్రుడు ఉండాడు, రవి బుధ శుక్రుడు ఉండే వల్ల మంచి ధనలాభం వస్తుంది. వస్త్రాలు, ఆభరణాలు, వాహనాలు బాగా కలిసి వస్తాయి. సో అలాగే చూస్తే కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 12 ఇంట్లో రాహు ఉండే వల్ల ఎక్కువ ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొంచెం అప్పుల బాధలు కూడా పడే ఛాన్సెస్ ఉంటుంది. అయినా డబ్బు బాగా వస్తూ ఉంటుంది, కానీ దాన్ని సేవ్ చేసుకోవాలి. 12 ఇంట్లో రాహు ఉండే వల్ల ఉద్యోగం చేసేటప్పుడు ఏదైనా పని కొంచెం శీఘ్రంగా కోపం రావచ్చు, ఆ కోపం తగ్గించుకోవాలి. తర్వాత ఈ 12 ఇంట్లో రాహు ఉండే వల్ల మేషరాశి వాళ్ళు చేయాల్సిన శాంతి ఏమంటే 18 ముల్లంగడ్లు ఎవరికైనా మంగళవారం కానీ లేదంటే బేస్తవారం కానీ దానం ఇస్తే ఈ దోషం పరిహారం అయిపోతుంది. తర్వాత పారే నీళ్ళకి బొగ్గులు ధనియాలు వదిలితే వాళ్ళకి ఈ దోషం రాహు దోషం అనేది పరిహారం అయిపోతుంది. ఈ రాహు దోషము వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు ఉంటుంది. అంతవరకు 2 నెలలకు ఒకసారి ఈ పరిహారం చేసుకునేది చాలా మంచిది. మేషరాశి వాళ్ళకి స్టార్ నెంబర్ వచ్చి 9వ నెంబర్ బాగా కలిసి వస్తుంది. అలాగే మేషరాశి వారు ఈ నక్షత్రంలో ఉండేవారు అశ్విని నక్షత్రంలో జనించిన వాళ్ళు వైడూరం ధరించేది చాలా మంచిది. తర్వాత భరణి నక్షత్రంలో జాతకుల వారు వజ్రం ధరించేది మంచిది. తర్వాత కృతికా వారు ఎరుపు ఉంగురం ధరించేది మంచిది. మేషరాశి వాళ్ళకి 9వ తారీఖు 11వ తారీఖు బాగా కలిసి వస్తుంది. తర్వాత మేషరాశి వాళ్ళు పుట్టినవారు ఎక్కువగా పగడము ధరించేది చాలా మంచిది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. ఈ నెలంతా మీరు పూజించే దేవుడు వచ్చి ఈశ్వరుని ఎక్కువ ఆరాధించండి. తర్వాత దక్షిణామూర్తిని ఆరాధించండి. అన్ని కార్యాలు శుభం కలుస్తాయి. ఓం శుభం భూయాత్. రాహుగ్రహ ఓం బ్రాం బ్రీం సోహ రాహువే అనే మంత్రాన్ని జపించండి.